ఈ రియల్ ఎస్టేట్ సమస్య మీద వ్యాపారం చేస్తున్నటువంటి అధినేతలు మరియు వారి దగ్గర నుంచి మీడియేటర్స్ అసోసియేషన్ వారు, అలాగే ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చాలా ఈరోజు ఈ సమస్యను చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, కావాలి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది, సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతుందని ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం. మేమందరం కూడా గతంలో రామిడి ప్రతాప్ కుమార్ అంశాలుగా కొనసాగిన మాట వాస్తవము. నేను ఎక్కడా కొనసాగాలని చెప్పడం లేదు. అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పనిచేసుకొని వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్నమాట వాస్తవం. ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ అసాల్ట్ చేసుకునే పరిస్థితికి దిగలేకపోయాను. ఎందుకంటే చెప్పాం, నాయకుడికి ఇలా మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మనేక విషయం కూడా చెప్తా మొదలు ఇప్పుడే ఇలా చేస్తున్న విషయం అందరి కాటాసీను అందరూ కూడా చెప్తారు. ఇవన్నీ సాక్ష్యమే. కానీ ఆనాడు జరిగినటువంటి అరాచకానికే ఈనాడు మేము అనుభవిస్తున్న శిక్ష అని అందరం భావిస్తున్నాం కూడా. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడ శాసనసభ అధికారంలో ఉన్నా, కావాలలో 1983 నుంచి కావచ్చు, దానికి ముందు చేసిన 14 మంది శాసనసభ్యులు పనిచేసిన ఎవరు కూడా పార్టీ కార్యక్రమాల్లో అది కూడా తీసుకోకుండా సొంత నిలబెట్టినటువంటి నాయకులు చాలా మందిని మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు కావుల్లో ఒక ఎప్పుడు లేని సంస్కృతి స్టార్ట్ అయింది. దానికి నిదర్శనం కింద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాడు. అన్నా నువ్వే నా లెవెల్ పండించామని నేను ఒప్పుకున్న సభాముఖం కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి వందన వస్తాయి ఈ విషయంలో నాకు సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసిన మాట వాస్తవం. అన్నా నేను కాదు, ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్పారు, ఆయన చెప్పిన పని చేయడం వరకే నా ధర్మం అని చెప్పారు. ఆయనతో మాట్లాడిన వ్యక్తి పేరు చెప్పడం భావ్యం కాదు. ఆయన డబ్బులు తీసుకొని వస్తే నా ఇంటికి వస్తే కూడా నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు గారికి ఫోన్ చేసి ఇది ఏంటి పద్ధతి కాదు, నా ఇంటికి డబ్బులు వచ్చినాయంటే వాళ్ళ అన్నగొడుగును పంపించి ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి చేసి వాళ్ళ అన్నగొడుగు ఇచ్చిన మాట వాస్తవాలు కూడా ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం జరిగింది. గత పరిపాలనలో గత 50 సంవత్సరాల నుంచి కాలంలో రియల్ ఎస్టేట్ కొట్టిన దగ్గర నుంచి 13 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు, పొలారెడ్డి నగరం, కృష్ణపేట రోడ్డు మంచి నోడానామ్స్ ప్రకారం కొన్ని లెవెల్ వేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారం స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి 30 అడుగుల రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టి కరెంట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు. కానీ అందులో శివాయి
కాలువకు సంబంధించి ఆనుకున్నటువంటి శివాయి కావచ్చు, ఏది ఉన్నా కూడా ఆనాడు నా భాగస్వామిగా పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పనిచేసినా రైతు దగ్గర నుంచి పొలం కొని ఆ రైతుకి శివాయి కూడా 50% డబ్బులు కట్టే తీసుకున్నాం తప్పితే ఎవరి దగ్గర ఫ్రీగా ఎవరు కూడా దోచుకోలేదు. ప్లాన్ వేస్తే నాలుగు ఎవరికి సంబంధించి వ్యాపారం చేసి దాని దగ్గర రేటు ప్రకారంగా కస్టమర్కి అమ్మేది తప్పితే అక్కడి నుంచి ఆనాడు కావుల్లో 3,200 నాకు తెలిసేదానికి 1,800 రూపాయలు అన్నం స్టార్ట్ అయ్యింది నాకు తెలిసేదానికి. అక్కడి నుంచి 15,000, 30,000, 25,000, 50,000 వచ్చింది నా నోడాల లేఅవుట్లో. నోడాల లేఅవుట్లో ₹1,00,000 తీసుకెళ్ళాము. ఏ ప్రస్థానం నుంచి కస్టమర్ని డైవర్ట్ చేసుకుంటా నా నోడాల నుంచి నోడాకి తీసుకొని వచ్చాం. చేసిన వ్యాపారం మేము కారణం లేదు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము, ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది 4 మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం ఇది. శాసనసభ్యులుగా మనం చేసిన తప్పుల వల్లే కావల్లో కనీవిన రీతిలో 30,000 పైసలు మెజార్టీ కట్టబెట్టి మనం ఓడిస్తే దానికి నిదర్శనం మనం చేసిన పరిపాలన అని చెప్పి ప్రజలు చిత్రించుకున్నారు. తెలుసుకోవాలన్నా సరే తప్పు చేశామని చెప్పి పశ్చాత్తాపడి మాట్లాడేటప్పుడు మిగిలిన మర్చిపోయి మేము ఈ రోజు కూడా నాయకులతో కలిసి ప్రయాణం చేశాం. మేము ఎక్కడ చేయలేదని చెప్పడం లేదు. ఆ మనసు చంపుకోలేక ప్రయాణం చేసిన నీతి విలువలు మరిచి మాట్లాడలేక కాదు, కానీ అవన్నీ మరిచిపోయి మాజీ శాసనసభ్యులు రావిడి ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడల్లా వచ్చి 126 ఎకరాలు ఎక్కడ నువ్వు ముందు బయట పెట్టు, వాటిని కొట్టు, ఈమెను రెచ్చగొడుతున్నారు వలన శాసనసభ్యులు గారు, ప్రజెంట్ శాసనసభ్యులు గారు కావ్య కృష్ణారెడ్డి గారు మాకు స్నేహితులు ఉన్నారు. ఆనాడు నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాడు. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడికి నా దగ్గరికి వస్తే నాకు చాలా వంత సహాయం చేసిన దాని వలన, అలాగే మహేంద్ర కావచ్చు, కేశవనాయుడు కావచ్చు, మురళి కావచ్చు, కాకాశీల కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి బాబు కావచ్చు, అందరికి కూడా స్నేహితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అందరూ కూడా చెప్పాం, అన్నా చెప్పండి. ఎమ్మెల్యే గారు కూడా మేము పోతే మీరు రావద్దు నెగ్గచ్చులని చెప్పిన వ్యక్తి కావేరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు. కానీ అందరం కలిసి గట్టిగా మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ దానికి కావ్య కృష్ణారెడ్డి గారు డబ్బులు ఇచ్చామన్నా లేదా కావ్య కృష్ణారెడ్డి స్నేహితులు పనిచేసే నాయకులకి మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ఈ విధంగా మోపి పదార్థ ప్రచారం చేయించారు. కావాలి కర్మలకు సాక్షిగా ఏ నాయకుడికి ఒక్క పైసా మేము డబ్బులు ఇవ్వలేదని కూడా ప్రమాణంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే మాట్లాడేటప్పుడు విజ్ఞత ఉండాలా. ఈరోజు చూస్తున్నాం, నేను పైసా ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, అవినీతి రహిత పాలన అందిస్తున్న శాసనసభ్యులకి ధన్యవాదాలను కూడా చెప్పాను. నేను మంచి చేస్తే మంచి చెప్పుకున్నాం, చెడు చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. మనం చెడు చేశాం కాబట్టి మనం ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. నువ్వు రా మాట్లాడు, పార్టీ విషయం మీద నువ్వు మాట్లాడుకో, నీ సబ్జెక్టు మాట్లాడుకో, వెళ్ళిపో, తప్పలేదు. కానీ వచ్చినప్పుడల్లా 126 ఎకరాలు ఎక్కడ, 126 ఎకరా, కమిషనర్కి ఆర్టీ యాక్టు, ఆర్టీఓకి ఆర్టీ యాక్టు, మున్సిపాలిటీకి ఆర్టీ యాక్టు పెట్టను. ప్రతాప్ రెడ్డి పైకి బ్రహ్మాండంగా మంచి వ్యక్తి, అయ్యా దేవుడయ్యా అన్నా తెలుస్తాడయ్యా అని నేను కూడా చెప్పే సందర్భాల్లో. కానీ 4 మనుషులు ప్రతాప్ రెడ్డిలో ఉండాలనే నిదర్శనం నా జీవితమే. ఒక మనిషిని సంపాదించినా సరే ఆ సవాల్ మీద పెట్టేసుకొని తన డబ్బు సంపాదించుకోవాలని పెట్టిన వ్యక్తి కావ్య ప్రతాప్ కుమార్. ఇది ఎక్కడైనా చెప్తాను, నిర్భయంగా నేను. ఇది రాజకీయ వేదిక కాదు, వ్యాపార వేదిక కాబట్టి చాలా విషయాలు అక్కడ మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు మీ అందరి సమక్షంలోనే అతను ఆక్రోశం చూసాం సుదర్శన్ రెడ్డి బాగా. ఎందుకంటే డబ్బు మీద రైతు దగ్గర కొనుక్కున్న పొలాన్ని నువ్వు రాళ్ళు పెరిగించి శివాజీ పంపించి పెరిగించింది నువ్వు. నిన్న
మోసింది మన్నివాళ్ళ సుకుమార్ రెడ్డి. ఇది వాస్తవం కాదా? రాదు ఎక్కడికైనా సరే నేను చెప్తా సమాధానం. మనిషి అనుకున్న తర్వాత విఘ్నత మరిచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం సమస్యని ఒరే ఆనాడు మన పార్టీలో మన సాయం చేశారు, పనిచేశారు, రాజకీయంగా ముందుకు పోయాం. ఈరోజు మన ఇబ్బందుల్లో ఉంటే నిజమైన ప్రతిపక్ష నాయకుడుగా అధికార పార్టీ శాసనసభ్యులు ఫోన్ చేయి మాట్లాడు. ప్రభుత్వ జీవోలు ప్రభుత్వాన్ని అనుసరించి ఆదేశాలు ఇచ్చిన ప్రకారం పెనాల్టీ కట్టాలంటే కట్టాం, వద్దని చెప్పు, అది కనిపిస్తాం అన్నాం. కానీ వచ్చినప్పుడు కొట్టు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ రానియకుండా ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. ఆడియో సూచి రోజు ధర్నా చేసి కాపాడు పండిస్తామని చెప్తున్నావు. ఇంకేం బాగా పండిస్తావు? సంఘాస్థానమే మీరు ఎక్కడ బాధపడలేదు. వీళ్ళందరూ మాట్లాడేదానికి ఆలోచిస్తున్నారు. సుకుమార్ రెడ్డి సత్యనారాయణ సిద్ధం దేనికి భయపడ్డావు? ప్రతాప్ రెడ్డి గారు గుర్తు పెట్టుకో. నీ గురించి మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలను. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వడ్డీకి తెచ్చుకొని ఫైనాన్స్ లో 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి పెట్టుబడి తెచ్చి పెట్టి రైతు దగ్గర పొలం కొని వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం దోచుకోవాలా? ఈ సంస్కృతి నువ్వు బెదిరేస్తావు, నన్ను సస్పెండ్ చేయించావు, నా సైట్ లోనే మిషన్ నోడించావు. నువ్వు ఈ సంస్కృతిని బెదిరేసినా, నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు. అందరినీ నన్ను పూచిగా చూపించి బెదిరించి ఇదే మహేంద్ర ఇంట్లో కూర్చోబెట్టి సెటిల్మెంట్ నేనే ఉన్నా సాక్ష్యం. గవర్నమెంట్ రాకముందు చేసిన లేఅవుట్ సంబంధించిన ఎంతకాలం నడుచుకున్నావు నేనే సాక్ష్యం. కేశవరాయని బెదిరించి ఎంత నడుచుకున్నావు నేనే సాక్ష్యం. నేను సస్పెండ్ అయిన తర్వాత ఇదే కాళా శ్రీనివాసన్ రెడ్డి చెప్పమని ముందే ఉన్నాడు. తొమ్మలపేటలో నాకు బాగా ఉంటే అలా నేను చేసుకున్నానంటే మనస్ఫూర్తిగా ఇచ్చా. అదే ఇంటికి పిలిపించి నిలబెట్టి 2.5 గంటల సేపు దౌర్జన్యంగా భాగం తీసుకున్నాం వ్యక్తి నువ్వు. ఇవాళ మేము అనుభవిస్తున్నాం. ఎవరు డబ్బులో తీసుకుని వెళ్ళిపోయావు. కప్పాలు వచ్చి బెంగళూరులో ఆస్తి సంపాదించిన వ్యాపారాలు చేసుకున్నావు. నువ్వు చేసుకో, మాకు అభ్యంతరం లేదు. 9 మాసాలు ఈరోజు గమగా ఉన్నాం మేము. మౌనంగా నోరు ఇప్పలా మేము. మాట్లాడుతున్నాం అంటే బాధ. మాకు తెలుసు మా కష్టాలు. జలదొక్కేసుకొని మేము తిరుగుతున్నామంటే ఆ దొక్కాన్ని నేను బొక్కలోనే మాకు తెలుసు బాధ. ఆ రోజు మాకు తెలుసు. ఎవరి దగ్గర కూడా పుట్టగానే కోటీశ్వరం కాదు. అందరూ ఉన్నతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎవరి కుటుంబాల దగ్గర వాళ్ళ వ్యాపారాలు ఉన్నా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నాం. నాతో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరినీ వెళ్ళగొట్టావు. అందరి దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయలు భాగం తీసుకున్నావు నువ్వు. బొమ్మల ల్యాండ్ కొన్నావు, ఊరేళ్ళు పెట్టి ఎవరి డబ్బుతో ల్యాండ్ కొన్నావు నువ్వు. నీ డబ్బులు పెద్ద విషయం చేసుకున్నావు. ఎన్ని ఉన్నాయి ముందుకు వస్తే చాలా మాట్లాడుతున్నావు. కానీ వేదిక కాదు, సంస్కారం అడ్డొస్తుంది మాకు. సంస్కారం మైమరిచి 4 గోడల మధ్య దొంగలు మమ్మల్ని చిత్రీకరిస్తున్నావు. సమాజానికి తెలియాల్సినంత చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం మేము రియల్ ఎస్టేట్ ఎక్కడ మేము తప్పు చేయాల తెలుసో తెలియక వ్యాపారం చేసే సందర్భంలో ఒక 10 సెంట్లో 20 సెంట్లో 50 సెంట్లో మా రోడ్లో 10 ఎకరాల పొలంలో కాలం ఉంటే అది 100% మా దాంట్లో ఉంది. లేదని నేను ఎక్కడ చెప్పడం లేదు. అయ్యా నేను సత్యాన్ని చెందుని అని చెప్పడం లేదు. ఉండేది నీకు తెలియదా? తెలియకుండా మా చేత కబ్బాలు వేసుకున్నావా? నువ్వు నిరీక్షణ ఉండలేదా? బెంగళూరులో వ్యాపారాలు లేదా? నువ్వు కబ్బాలు
మేము కోరుకుంది ఏంటి? సహృదయంతో ఎమ్మెల్యే గారిని కలిసి పార్టీలకు అతీతంగా పోదాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడదాం. ఎమ్మెల్యే గారి సహాయం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఓనర్లకి మంచి మున్సిపల్ శాఖ మంత్రి గౌరవ నారాయణ గారు ప్రభుత్వం ప్రోత్సాహంతో మంచి జీవో తీసుకొచ్చారు. 37 రోజులు జీవో తీసుకొచ్చారు ఈరోజు. ఎందుకంటే నాన్న లేవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఏ సేవలు కూడా వర్కౌట్ కావడం లేదు అని మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచన అనుగుణంగా డెవలప్ అయితే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే, రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక లేవటేసుకున్నటువంటి యజమాని దోచుకోడు. రైతుకి రేట్ ఇస్తున్నాం, మేము 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, మీడియా వ్యవస్థ బతుకుతుంది, పెయింట్ షాపులకు పెయింట్స్ వస్తున్నాయి, వేదానికి కట్టడాలు వస్తున్నాయి, స్టీల్ స్టీల్ కొంటున్నారు, అనేక రంగాలన్నీ కూడా ముడిపడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో. కానీ మా దురదృష్టవశాత్తు ఆ 5 సంవత్సరాలు మేము చేసిన మాజీ శాసనసభ్యులు ప్రతాపం చేసినటువంటి అరాచకాలను ప్రశ్నించలేదు. ఆనాడు ఆ పాపాల్లో మేము భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఈ రోజు శిక్షణ అనుభవిస్తున్నాం. కానీ దయచేసి చాలా మాట్లాడచ్చు. నేను 24 ఏళ్ళు చెప్పినా కూడా సరిపదు, అన్ని ఉన్నాయి. కానీ మేము ప్రయాణం చేసాం, విఘ్నత మంచిపోవాలా, ముందుకు పోయాం. బెదిరింపులు అల్లూరులో ఈనాటి ప్రభుత్వం నాయకులు మీడియా సోదరులారా 1924 బ్రిటిష్ ఆయన నుంచి పట్టాగా ఉన్న 874 సెంటుల్లో నన్ను సస్పెండ్ చేసి ఓటు పెట్టించింది రాడి ప్రతాప్ కుమార్ రెడ్డి. నన్ను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది రాడి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ రోజు కావ్యకృష్ణ ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. నేను చెప్తాను ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకు పోతానని చెప్తున్నాను. ఆయన మేము కూడా శాసనసభ్యులు కానీ మీడియా ముఖంగా రైతుల తరఫున రియల్ ఎస్టేట్ అధినేతల తరఫున కస్టమర్ల తరఫు నుంచి కూడా పోయేది ఒకటే. మేము ఇప్పుడు కావాలనుకుంటున్నాం శాసనసభ్యులు గారు పోయి అందరం కూడా ప్రభుత్వ జీవోలు ఏమి ఇచ్చుంటే దాని ప్రకారం మీరు ఆదేశాలు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అధికారాల్లో మీరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి పెనాల్టీలా చేంజ్ ఆఫ్ పెనాల్సా మీరు ఏమి చెప్తే చట్టానికి లోబడి మీరు ఏమి నిర్ణయిస్తే దానికి మేమందరం సహకరిస్తామని కూడా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాట్లాడితే వారానికి వెల్లూరు పోయి మీ వ్యాపారాలు చేసుకొని ఆటోమేటిక్గా వచ్చి మానేసిపోతున్నాం. మనం చెప్పడం కాదు, కావాలి ప్రజలు చాలా తెలివికలవాళ్ళు, మేధావులు, వారు నిర్ణయిస్తారు. పని చేస్తే భుజాలు పెట్టుకొని మోస్తారు, పని చేయకపోతే ఏ విధంగా మనం బంగాళాఖాతంలో విసిరేశారో అది అందరికీ తెలుసు. ఎందుకంటే అమాయకుడు మంచోడు అన్నా అన్నా అంటారని చెప్పి మేము అందరం చెప్పి మైకుల్లో 2 సార్లు శాసనసభ్యులుగా వదిలిస్తే కావలికి ఏం చేశావా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత రాడి ప్రతాప్ వాడి కాలాలు సందర్భంగా దయచేసి వచ్చి మీ పార్టీ మాట్లాడుతూ మేము ఎక్కడ నేను అభ్యంతరం పెట్టాం, మాకు అభ్యంతరం లేదు. ఒకసారి ముందు నీకు మాట్లాడుతూ దయచేసి రియల్ ఎస్టేట్ నాశనం చేయబాక. మేము కోరుకున్నది ఒకటే, మేము శాసనసభ్యులు గారిని ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు కావ్యకృష్ణ గారిని మేమందరం కలిసి వినతిపత్రం ఇస్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరసాగిస్తామని కూడా చెప్తున్నాం. మంచి జరిగినా చెడు జరిగినా ప్రభుత్వం ఉంది, శాసనసభ్యులు గారు ఉన్నారు. మీ హయాంలో ఒక్క మాట చెప్తే గ్రామాల మీద రాష్ట్రం మొత్తం స్క్వాడ్ వస్తే
మేము కట్టిన డబ్బులు కాకుండా 16 లక్షలు మా కంపెనీ సాధించిన నీళ్లు కట్టుంటే మిగతా డబ్బులు కట్టడానికి బయలు పెడితే కట్టించిన వద్దని చెప్పి పక్కన పెట్టినావు. ఇప్పటికి 2000 3000 కలెక్షన్ చేసుకున్న వ్యక్తి నువ్వు. ఈరోజు ఆ శిక్షణ అనుభవిస్తున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు చాలు. రాజకీయ వేదిక త్వరగా వస్తుంది, మాట్లాడతాను కూడా నేను. దీని మీద కౌంటర్ పెడతానో నువ్వు బెదిరిస్తానో భయపడిపోతానో పారిపోయే రకం కాదు. ఎంత దూరమైనా వస్తాను నిమిషంలో మాత్రం తగ్గేదే లేదు. లేవని తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకటిగా కాదు, అందరికీ తెలుసు రాష్ట్రంలో. అక్కడ నువ్వు చేసే అరాచకాలు, నా క్యారెక్టర్ చంపేశావు. ఇవన్నీ మాట్లాడే వేరు కాదు కాబట్టి చెప్తాను. నా వేరే దయచేసి మేము ప్రస్తుత శాసనసభ్యులు నీతి నిజాయితీగా విలువల గల వ్యక్తిగా పరిపాలన చేస్తున్నాడు. నాన్ కార్పొరేట్ వ్యక్తిగా గతంలో పనిచేసిన పరిపాలకుల మాదిరిగానే పరిపాలన చేస్తున్నాడు. నువ్వు ఒక్కడే కాలంలో కరెక్షన్ చేసుకుని ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఒక్కడే చెప్తున్నావు. ఆ పేరు సురక్షలతో కాలంలో నిలిచిపోతే కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నేను. దయవుంచి మా జోలికి నువ్వు రావద్దు. ఈ ఉయ్యాలతుల ద్వారా కోరుకుంటున్నాం. మా బాధలేదో మా కష్టాలేదో మేము పడతాం. మేము సస్తామా బతకదామా లేదా ఏం చేసుకుంటామనేది మా వ్యక్తిగత నిర్ణయం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ కొన్ని ఆవేశంలో నేను మాట్లాడినా ఆవేశంతో మాట్లాడాను. కానీ ఎంతమంది మీడియా సోదరుల్లో సుదర్శనుడు చాలా పొడవు పంటపోతున్నాడు మాట్లాడేటంటే ధర్మం. ఆనాడు చేసిన పాపంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుతో నైతికంగా నేను ఎప్పుడో చచ్చిపోయాను. దేశం నుంచి డబ్బు నిలిచినది పేద సాధన అనిపిస్తాను. గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ చెప్తాను ఈ విషయంలో. నువ్వు బెదిరిస్తే నీ తాతల తప్పులకి నీ చెంచాల 5 మంది అంత బదిలించావు. నువ్వు ఏం పేదలో చెప్తున్నా. నమస్కారం.